దీన్ని నేను ఉంచుకోగలను అని ధైర్యంగా చెప్పగలిగిన మొనగాడుంటే 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాంపలేరు. ముందు 5 అంబులెన్సులు, వెనక 5 అంబులెన్సులు, ఆయన గ్రూప్ బ్లడ్తో ఉన్నటువంటి సీసాలు, శరీరంలో ఉన్న ప్రతి అవయవం మీద భారతదేశంలో ఎంత పెద్ద స్పెషలిస్టులు ఉన్నారో అంతమంది స్పెషలిస్టులతో కూడినటువంటి టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఆయనకి 1 కిలోమీటర్ ముందు 1 కిలోమీటర్ వెనకాతల ప్రత్యేకమైనటువంటి రక్షణ, ఆయన ఉన్న చోట విమానాలు ఎగరకుండా గగనతలాన్నంతటికి రక్షణ. ఇన్ని చేస్తే ఆయన ఉన్నాడా? ఆయన పేరు పక్కకి కీషేరు 2 అక్షరాలు వస్తాయి, కీర్తిశేషుడు అని. అంటే మరి మీ ప్రయత్నం అంతా ఏమైంది? ఖచ్చితంగా వమ్మైంది. ఎప్పుడు? ఈశ్వరుడి ఆజ్ఞ ముందది నిలబడలేదు. ఈశ్వరుడి ఆజ్ఞ ఎంతవరకు కాలేదో అంతవరకు నాది నాది అంటుంటాడు, నా గొప్ప నా గొప్ప అంటుంటాడు. ఉట్టిది ఈశ్వరానుగ్రహం ఉంది కాబట్టి ఉంటూ ఉంటాడు. ఎప్పుడు ఈశ్వరానుగ్రహం ఇది ఉండకపోతే ఈశ్వరానుగ్రహం పోయినట్టేం కాదు, అనుగ్రహంతో విడిపోయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈశ్వరానుగ్రహం లభించకపోతే ఇది నేను అనుకుని పడిపోతాడు. అప్పుడు అజ్ఞానం వల్ల మళ్ళీ కింద కడతాడు. అలాగే నాకు రాలేదన్న ఏడుపు. ఇప్పుడు ఇందులో మీరు చూడండి, మన ప్రమేయం ఒక్కటి లేదు, ఈశ్వరుడి యొక్క నిర్ణయం ఒకటి ఉంది. ఈశ్వరుడు ఎవరినైనా సరే లోకంలో ఉంచడానికి ఆయన ఏదో ఒక కారణాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు. ఇన్ని శ్వాసలు వీడికి ఇవ్వచ్చు, ఇన్ని శ్వాసలు వీడికి ఇవ్వక్కర్లేదు. లేకపోతే మీరు ఒకటి ఆలోచించండి, కొంతమంది పుట్టగానే వెళ్ళిపోతున్నారు, కొంతమంది 10 ఏళ్లకు వెళ్ళిపోతున్నారు, కొంతమంది 20 ఏళ్లకు వెళ్ళిపోతున్నారు, కొంతమంది 100, కొంతమంది 80, కొంతమంది 60. ఆ వయస్సు అసలు లెక్క పెట్టలేము. ఆయా వయస్సుల్లో వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చేతకాక వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోయే వాళ్ళందరూ ఎందరో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుండడానికి హేతువు ఈశ్వర నిర్ణయము. దేన్ని బట్టి ఈశ్వరుడు అలా నిర్ణయిస్తున్నాడు? 2. ఒకడికి వస్తోంది, ఒకడికి రావట్లేదు. ఇద్దరూ ఒకలాగే ప్రయత్నం చేస్తున్నారు. ఎంసెట్కి వెళ్లే వాళ్ళల్లో ఎవరు ఇంజనీర్ కావద్దని కానీ, మంచి కాలేజీలో సీటు రాకూడదని కానీ, నేను ఒక పనికిమాలిన కాలేజీలో చదువుకుని ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నా అప్లికేషన్ పట్టుకుని ఊరూరా తిరిగేటటువంటి దౌర్భాగ్య జీవితమును గడిపెదనుగాక అని సంకల్పం చేసి ఎంసెట్ ఎవరు రాస్తారండి? ఎవరు రాయరు. ప్రతివాడికి ఏమిటుంటుందంటే మొట్టమొదటి ఆప్షన్ JNTU, హైదరాబాద్ లో సీట్ రావాలనే పెడతాడు. కానీ అందరికీ వస్తోందా? ఒక 40 మందికి వస్తోంది. ఏమి 40 మందికి వచ్చి మిగిలిన వాళ్ళకి ఎందుకు రావట్లేదు అంటే వాడు అదృష్టం అండి అంటారు. చిట్ట చివరికి ఏమంటారంటే వాడు అదృష్టం అండి. అదృష్టం అనగా ఏమి అంటే ఈశ్వరుడి చేత నిర్ణయింపబడింది అంటారు. వాడి కర్మ అంటారు. లేకపోతే అంటే ఈశ్వరుడి యొక్క నిర్ణయం అన్నది ఒకటి ఉందా లేదా? ఈశ్వరుడి పాత్ర ఉన్నది, ఈశ్వరుడి పాత్ర కూడా ఉన్నది, మీ ప్రమేయము ఉన్నది. మీ ప్రమేయము గొప్పదా, ఈశ్వరుడి పాత్ర గొప్పదా? ఈశ్వరుడి పాత్రయే గొప్పది. అనుగ్రహం అంటే ఏమిటంటే వెళ్ళిపోవలసిన రోజు వచ్చేసింది, కానీ ఈశ్వరుడికి వాణ్ణి పంపడం ఇష్టం లేదు, వాణ్ణి ఉంచాలి అనుకున్నాడు. ఈశ్వరుడు ఉంచుతాడు వాణ్ణి. వాడిని ఎలా ఉంచాలో ఈశ్వరుడికి తెలుసు. ఉండాలి అని నువ్వు అనుకున్నావు, తీయాలి అని ఈశ్వరుడు అనుకున్నాడు. నీ ప్రయత్నం ఆగదు. కాబట్టి ఇప్పుడు రెండిటిలో ఏది గొప్పది? ఈశ్వరుని యొక్క అనుగ్రహము గొప్పది, ఈశ్వరుడు నిర్ణయం చేయడం గొప్పది. ఈశ్వరుడు ఎందుకు నిర్ణయం చేస్తాడు? నీ పాపపుణ్యాల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తాడు. ఒక నామం వినేటప్పుడు దాని వెనకాతల ఉండేటటువంటి సైద్ధాంతిక కోణం మీకు అర్థం కాలేదనుకోండి, దాన్ని మీరు మీ జీవితానికి అన్వయం చేసుకోలేరు. అది మీకు ఏమి ఉపశాంతినివ్వలేదు. ఆ నామం మీ జీవితంలో ఒక మార్పుని తీసుకురాలేదు, ఒక వ్యక్తిత్వాన్ని పెంచలేదు. లోపలి వ్యక్తిత్వం పెరగడానికి ఆధ్యాత్మికమైనటువంటి విద్య అవసరం అవుతుంది. ఇప్పుడు ఈశ్వరుని యొక్క ప్రమేయము గొప్పది అని మీరు తెలుసుకున్నారనుకోండి, తెలుసుకుంటే మీరు ఒక విషయాన్ని చెప్పగలుగుతారు. నా దుఃఖములన్నింటికీ కారణం ఏది? భయము. ఏ కారణం చేత మీరు దుఃఖపడండి, ఆ దుఃఖానికి అంతటికీ కారణం ఏంటంటే భయము. ఏమీ కారణం లేదండి. ఏడవడానికి ఏం కారణం లేదు. వాడికి చక్కగా ఉన్నాడు, వాడు పిడరాయల్లే ఉన్నాడు, హాయిగా ఉన్నాడు, అన్ని ఇంట్లో బాగున్నాయి, సుఖంగా ఉన్నాడు. ఏడవడానికి ఏం లేదు. కానీ వాడు ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు ఏడుస్తుంటాడో తెలుసా అండి?
తర్వాత ఎప్పుడో ఏదో ఏమైనా అవుతుందేమో అని ఏడుస్తాడు. మీరు ఆలోచించండి, నేను ఇలా అన్నానని కాదు, అంటే మీ గురించి నేను ఎప్పుడూ చెప్పట్లేదని మీకు చెప్పాను, నా బోటిగాడి గురించే నేను చెప్తుంటాను. ఇప్పుడు బాగున్నావు కదరా, నీకెందుకురా బెంగ అంటే ఎప్పుడో ఏదో అవుతుంది, అందుకని వీడికి బెంగ. ఎంత అజ్ఞానం! ఇప్పుడు ఉన్నదాని గురించి ఉపయోగించడం నేర్చుకుంటావా? ఎప్పుడో ఏదో అవుతుందని బెంగెట్టుకుని ఇప్పుడు ఉన్న సమయాన్ని వాడుకోవడం మానేస్తావా? ఎప్పటికి పోతుంది నీ అజ్ఞానం? ఎన్ని వింటే పోతుంది, ఎన్ని చదువుకుంటే పోతుంది? ఎందుకు ఆశ్రయించినట్టు గురువుని అజ్ఞానంలోకి లాగడానికా, నువ్వు జ్ఞానం పెంచుకోవడానికే? కనుక ఎలా ఉంటుందంటే లోకంలో భయము హేతువై ఉంటుంది. దీన్ని నేను ఉంచుకోగలను అని ధైర్యంగా చెప్పగలిగిన మొనగాడుంటే 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాంపలేరు. ముందు 5 అంబులెన్సులు, వెనక 5 అంబులెన్సులు, ఆయన గ్రూపు బ్లడ్తో ఉన్నటువంటి సీసాలు, శరీరంలో ఉన్న ప్రతి అవయవం మీద భారతదేశంలో ఎంత పెద్ద స్పెషలిస్టులు ఉన్నారో అంతమంది స్పెషలిస్టులతో కూడినటువంటి టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఆయనకి 1 కిలోమీటర్ ముందు 1 కిలోమీటర్ వెనకాతల ప్రత్యేకమైనటువంటి రక్షణ, ఆయన ఉన్న చోట విమానాలు ఎగరకుండా గగనతలాన్నంతటికి రక్షణ. ఇన్ని చేస్తే ఆయన ఉన్నాడా? ఆయన పేరు పక్కకి కీషేరి 2 అక్షరాలు వస్తాయి, కీర్తిశేషుడు అని. అంటే మరి మీ ప్రయత్నం అంతా ఏమైంది? ఖచ్చితంగా వమ్మైంది. ఎప్పుడు? ఈశ్వరుడి ఆజ్ఞ ముందరి నిలబడలేదు. ఈశ్వరుడి ఆజ్ఞ ఎంతవరకు కాలేదో అంతవరకు నాది నాది అంటుంటాడు, నా గొప్ప నా గొప్ప అంటుంటాడు. ఉట్టిది ఈశ్వరానుగ్రహం ఉంది కాబట్టి ఉంటూ ఉంటాడు. ఎప్పుడు ఈశ్వరానుగ్రహం ఇది ఉండకపోతే ఈశ్వరానుగ్రహం పోయినట్టేం కాదు, అనుగ్రహంతో విడిపోయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈశ్వరానుగ్రహం లభించకపోతే ఇది నేను అనుకుని పడిపోతాడు. అప్పుడు అజ్ఞానం వల్ల మళ్ళీ కింద కడతాడు. అలాగే నాకు రాలేదన్న ఏడుపు. ఇప్పుడు ఇందులో మీరు చూడండి, మన ప్రమేయం ఒక్కటి లేదు, ఈశ్వరుడి యొక్క నిర్ణయం ఒకటి ఉంది. ఈశ్వరుడు ఎవరినైనా సరే లోకంలో ఉంచడానికి ఆయన ఏదో ఒక కారణాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు. ఇన్ని శ్వాసలు వీడికి ఇవ్వచ్చు, ఇన్ని శ్వాసలు వీడికి ఇవ్వక్కర్లేదు. లేకపోతే మీరు ఒకటి ఆలోచించండి, కొంతమంది పుట్టగానే వెళ్ళిపోతున్నారు, కొంతమంది 10 ఏళ్లకు వెళ్ళిపోతున్నారు, కొంతమంది 20 ఏళ్లకు వెళ్ళిపోతున్నారు, కొంతమంది 100, కొంతమంది 80, కొంతమంది 60. ఆ వయస్సు అసలు లెక్క పెట్టలేము. ఆయా వయస్సుల్లో వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చేతకాక వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోయే వాళ్ళందరూ ఎందరో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుండడానికి హేతువు ఈశ్వర నిర్ణయము. దేన్ని బట్టి ఈశ్వరుడు అలా నిర్ణయిస్తున్నాడు? 2. ఒకడికి వస్తోంది, ఒకడికి రావట్లేదు. ఇద్దరూ ఒకలాగే ప్రయత్నం చేస్తున్నారు. ఎంసెట్కి వెళ్లే వాళ్ళల్లో ఎవరు ఇంజనీర్ కావద్దని కానీ, మంచి కాలేజీలో సీటు రాకూడదని కానీ, నేను ఒక పనికిమాలిన కాలేజీలో చదువుకుని ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నా అప్లికేషన్ పట్టుకుని ఊరూరా తిరిగేటటువంటి దౌర్భాగ్య జీవితమును గడిపెదనుగాక అని సంకల్పం చేసి ఎంసెట్ ఎవరు రాస్తారండి? ఎవరు రాయరు. ప్రతివాడికి ఏమిటుంటుందంటే మొట్టమొదటి ఆప్షన్ JNTU, హైదరాబాద్లో సీట్ రావాలనే పెడతాడు. కానీ అందరికీ వస్తోందా? ఒక 40 మందికి వస్తోంది. ఏమి 40 మందికి వచ్చి మిగిలిన వాళ్ళకి ఎందుకు రావట్లేదు అంటే వాడు అదృష్టం అండి అంటారు. చిట్ట చివరికి ఏమంటారంటే వాడు అదృష్టం అండి అంటారు. అదృష్టం అనగా ఏమి అంటే ఈశ్వరుడి చేత నిర్ణయింపబడింది అంటారు. వాడి కర్మ అంటారు. లేకపోతే అంటే ఈశ్వరుడి యొక్క నిర్ణయం అన్నది ఒకటి ఉందా లేదా? ఈశ్వరుడి పాత్ర ఉన్నది, ఈశ్వరుడి పాత్ర కూడా ఉన్నది, మీ ప్రమేయము ఉన్నది. మీ ప్రమేయము గొప్పదా, ఈశ్వరుడి పాత్ర గొప్పదా? ఈశ్వరుడి పాత్రయే గొప్పది. అనుగ్రహం అంటే ఏమిటంటే వెళ్ళిపోవలసిన రోజు వచ్చేసింది, కానీ ఈశ్వరుడికి వాడిని పంపడం ఇష్టం లేదు, వాడిని ఉంచాలి అనుకున్నాడు. ఈశ్వరుడు ఉంచుతాడు వాడిని. వాడిని ఎలా ఉంచాలో ఈశ్వరుడికి తెలుసు. ఉండాలి అని నువ్వు అనుకున్నావు, తీయాలి అని ఈశ్వరుడు అనుకున్నాడు. నీ ప్రయత్నం ఆగదు. కాబట్టి ఇప్పుడు రెండిటిలో ఏది గొప్పది? ఈశ్వరుని యొక్క అనుగ్రహము గొప్పది, ఈశ్వరుడు నిర్ణయం చేయడం గొప్పది. ఈశ్వరుడు ఎందుకు నిర్ణయం చేస్తాడు? మీ పాపపుణ్యాల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తాడు. ఒక నామం వినేటప్పుడు దాని వెనకాతల ఉండేటటువంటి సైద్ధాంతిక కోణం మీకు అర్థం కాలేదనుకోండి, దాన్ని మీరు మీ జీవితానికి అన్వయం చేసుకోలేరు. అది మీకు ఏమి ఉపశాంతినివ్వలేదు. ఆ నామం మీ జీవితంలో ఒక మార్పుని తీసుకురాలేదు.
ఒక వ్యక్తిత్వాన్ని పెంచలేదు. లోపలి వ్యక్తిత్వం పెరగడానికి ఆధ్యాత్మికమైనటువంటి విద్య అవసరం అవుతుంది. ఇప్పుడు ఈశ్వరుని యొక్క ప్రమేయము గొప్పది అని మీరు తెలుసుకున్నారనుకోండి, తెలుసుకుంటే మీరు ఒక విషయాన్ని చెప్పగలుగుతారు. నా దుఃఖములన్నింటికీ కారణం ఏది? భయము. ఏ కారణం చేత మీరు దుఃఖపడండి, ఆ దుఃఖానికి అంతటికీ కారణం ఏంటంటే భయము. ఏమీ కారణం లేదండి. ఏడవడానికి ఏం కారణం లేదు. వాడికి చక్కగా ఉన్నాడు, వాడు పిడరాయల్లే ఉన్నాడు, హాయిగా ఉన్నాడు, అన్ని ఇంట్లో బాగున్నాయి, సుఖంగా ఉన్నాడు, ఏడవడానికి ఏం లేదు. కానీ వాడు ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు ఏడుస్తుంటాడో తెలుసా అండి? తర్వాత ఎప్పుడో ఏదో ఏమైనా అవుతుందేమో అని ఏడుస్తాడు. మీరు ఆలోచించండి. నేను ఇలా అన్నాను కాదు అంటే మీ గురించి నేను ఎప్పుడూ చెప్పట్లేదని మీకు చెప్పాను. నా బోటిగాడి గురించే నేను చెప్తుంటాను. ఇప్పుడు బాగున్నావు కదరా, నీకెందుకురా బెంగ అంటే ఎప్పుడో ఏదో అవుతుందిట, అందుకని వీడికి బెంగ. ఎంత అజ్ఞానం! ఇప్పుడు ఉన్నదాని గురించి ఉపయోగించడం నేర్చుకుంటావా? ఎప్పుడో ఏదో అవుతుందని బెంగెట్టుకుని ఇప్పుడు ఉన్న సమయాన్ని వాడుకోవడం మానేస్తావా? ఎప్పటికి పోతుంది నీ అజ్ఞానం? ఎన్ని వింటే పోతుంది, ఎన్ని చదువుకుంటే పోతుంది? ఎందుకు ఆశ్రయించినట్టు గురువుని అజ్ఞానంలోకి లాగడానికా, నువ్వు జ్ఞానం పెంచుకోవడానికే? కనుక ఎలా ఉంటుందంటే లోకంలో భయము హేతువై ఉంటుంది.